సంక్రాంతి కానుకగా రైతుకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పథకానికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు దాదాపుగా తుది దశకు చేరుకుంది. ఇందుకే ఎవరికి భరోసా దక్కబోతోంది, ప్రభుత్వం ఎలాంటి కండిషన్స్ పెట్టబోతోంది, ఎల్లుండి జరగబోయే కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడ్డం ఖాయమేనా? రైతుకు భరోసా కల్పిస్తాం, కానీ సాగు చేసే వాళ్లకే, అన్నదాతలకు అండగా ఉంటాం, కానీ ఆర్థికంగా స్థిరపడిన వాళ్లకు కాదని అంటోన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్బాబుతో పాటు అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే విధి విధానాల రూపకల్పన కొలిక్కి రాలేదు. ముఖ్యంగా ఎంత సీలింగ్ పెట్టాలి అనే అంశంపై సబ్ కమిటీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో మరోసారి సీఎంతో సమావేశమై విధి విధానాలు ఖరారు చేయాలని సబ్ కమిటీ భావిస్తోంది. సబ్ కమిటీ చైర్మన్ భట్టి రేపు సీఎంను కలిసి తుది నివేదిక అందించే అవకాశముంది. ఆ తర్వాత జనవరి 4న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేబినెట్ ఆమోదిస్తే జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత ఫీల్డ్ సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాగు భూముల వివరాలను ధృవీకరిస్తుంది. ఆ సర్వే ఆధారంగా జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సాగులో లేని భూములకు రైతు భరోసా అందించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ధరణి పోర్టల్ ప్రకారం 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తేలింది. అయితే సాగులో లేని భూములు తొలగిస్తే సుమారు 1,30,00,000 ఎకరాలకు భరోసా అందించే అవకాశముంది. భూమిని సాగు చేసే వాళ్ల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం కోసమే రైతు భరోసా. కాబట్టి రైతులకు మేలు చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు.